హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెడదాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సాగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. నా మాట వినపడుతుందండి? వినపడుతుంది ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము అధ్యాయం 24 32వ శ్లోకం నుంచి చూద్దామండి. త్వాం సూర్యభిస్తత్వబుధత్సయాద్ధ సదాభివాదార్హణ పాదపీఠం ఐశ్వర్య వైరాగ్య యశోవబోధ వీర్యశ్రియా పూర్తమహం ప్రపద్యే. ఓ దేవా, నిధి వంటి నీ పాద పద్మములు పరతత్వము నెరుగా కుతూహలము కలిగిన ఋషులచే సర్వదా వందనార్హములై ఉన్నవి. నీవు ఐశ్వర్యమును వైరాగ్యమును దివ్య యశస్సును జ్ఞానమును బలమును సౌందర్యమును పూర్ణముగా కలిగి ఉన్నావు. కనుకనే నీ పాద పద్మములకు నేను శరణు జొచ్చుచున్నాను. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం బై జయశీల ప్రపాదులు వారికి జై. పరతత్వమును అన్వేషించు వారలు నిజమునకు పరమ పురుషుని పాద పద్మములనే ఆశ్రయించి అతనినే అర్చించవలెను.
భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తనకే శరణమునందుమని పెక్కుమార్లు ముఖ్యముగా తొమ్మిదవ అధ్యాయపు అంత్యమున అర్జునునకు ఉపదేశము ఒసగినాడు. మన్మనాభక్తో పూర్ణత్వమును సాధింపదలిచినచో సర్వదా నన్నే తలపోయి నా భక్తుడు అగుము, నన్నే అర్చింపుము, నాకే వందనము లొసుగుము. ఈ రీతిని నీవు నన్ను అనగా దేవదేవుని అవగతం చేసుకుని అంత్యమున నన్ను నా ధామమునకు చేరగలవు. అది ఎట్లు సాధ్యము కాగలదు? భగవానుడు షడ్గుణైశ్వర్య పూర్ణుడగుటకే అందులకు కారణం. అదే విషయం ఇచ్చట తెలుపబడినది. ఐశ్వర్యము, వైరాగ్యము, యశస్సు, జ్ఞానము, బలము, సౌందర్యం అనేది 6 విభూతులు అతనికి పూర్ణముగానున్నవి. పూర్తం అనగా పూర్ణముగా అని భావం. సమస్త ఐశ్వర్యములు నాకే చెందునని ఎవరును పలుకజాలరు. కానీ ఐశ్వర్యమును పూర్ణముగా కలిగి ఉన్నందున శ్రీకృష్ణ భగవానుడు ఆ రీతిని పలుకగలడు. అదే విధంగా అతడు పూర్ణ జ్ఞానమును, వైరాగ్యమును, బలమును, సౌందర్యమును కలిగి ఉన్నాడు. సమస్తమునందు పూర్ణుడైన అతనిని ఎవ్వరునూ అతిశయింపజాలరు. శ్రీకృష్ణుని నామములలో అసమర్థ అను నామము కూడా కలదు. ఎవ్వరును అతనికి సమానులు గాని అధికులు గాని కారని దాని భావం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఈ యొక్క అధ్యాయంలో కర్దమముని ఏం చేస్తున్నారు? ఆయన కపిల భగవానుడికి ఆయన ప్రార్థనలు చేస్తున్నారు అన్నమాట. సో మనం చూసాం నిన్న కూడా రకరకాల ప్రార్థనలన్నీ కూడా ఆయన చేస్తున్న విధంగా ఆయన యొక్క రూపం గురించి నిన్న చెప్పడం జరిగింది అనమాట. సో ఆయనకి ఎటువంటి భౌతిక పరమైనటువంటి రూపం లేకపోయినా సరే ఆయన ఏం చేస్తూ ఉంటారంట, చాలా అనేకమైనటువంటి రూపాలుగా ఆయనకు ఉన్నాయన్నమాట. సో ఆ రూపాలన్నీ కూడా ఏంటి, భౌతిక పరమైనటువంటి రూపాలు కాకుండా అవన్నీ కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి రూపాలు, అవన్నీ కూడా ఆధ్యాత్మిక రూపాలు. సో అవన్నీ కూడా ఎలా ఉంటాయంట, భక్తులకి చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయన్నమాట. సో ఆ తర్వాత ఆయన యొక్క ఐశ్వర్యాల గురించి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారనమాట. సో ఆయన యొక్క ఐశ్వర్యము, వైరాగ్యము, దివ్య యశస్సు, జ్ఞానము, బలము, సౌందర్యము. సో స్వామికి మొత్తం 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఉంటాయి. సో అవన్నీ కూడా ఎలా ఉంటాయి, ఆయనకి కొంచెం కొంచెం కాదనమాట, చాలా 100% పరిపూర్ణంగా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి నేను నీ పాద పద్మాలకి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారనమాట. సో ఈ యొక్క ఐశ్వర్యాల గురించి చాలా సార్లు మనం చెప్పుకున్నాం అనమాట. ఈ యొక్క ఐశ్వర్యాలు ఎలా ఉంటాయి, స్వామి కొన్నిసార్లు ఆయన అన్ని ఐశ్వర్యాలని కూడా ఆయన అన్ని అవతారాల్లో కూడా ప్రదర్శించారు ఆయనకి. సో ఆయనకి అన్ని ఉన్నా సరే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క కొంత ఆప్యులెన్స్ ని మాత్రమే ఆయన ప్రదర్శిస్తారనమాట. సో అన్ని ఐశ్వర్యాలని కూడా పరిపూర్ణంగా ఆయన చూపించింది ఎక్కడ అంటే గనక కృష్ణావతారము, అదేవిధంగా రామావతారంలో కూడా ఆయన మొత్తం అన్ని కూడా ఆయన చూపించడం జరిగింది అనమాట. సో రామావతారంలో ఆయన వైరాగ్యాన్ని కూడా ఆయన ప్రదర్శించారు. ఎప్పుడైతే గనక సీతామాత అడవులకి వెళ్ళిపోతుందో అప్పుడు ఆయన మళ్ళీ వైరాగ్యాన్ని ప్రదర్శించారనమాట. సో అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు అయితే గనక మొత్తం అన్ని కూడా చూపించారు. ఆయన బలాన్ని చూపించారు, సౌందర్యాన్ని చూపించారు, ఆయన యొక్క గొప్పతనాన్ని చూపించారు. ఆ తర్వాత ఆయన యొక్క ఐశ్వర్యం, దివ్య ఐశ్వర్యం, ద్వారకాలో మొత్తం ఆయన యొక్క ఐశ్వర్యం అంతా కూడా ఆయన చూపించడం జరిగిందనమాట. ఈ యొక్క ఐశ్వర్యాలన్నీ కూడా చాలా పరిపూర్ణంగా ఉంటాయి అన్నమాట, 100% ఉంటాయి అన్నమాట. సో ఆయనకంటే కూడా ఇంత గొప్పగా ఐశ్వర్యాలని కలిగి ఉన్నటువంటి వాళ్ళు, ఆయనకంటే ఎక్కువ అయినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా లేరనమాట. అందుకే ఏమని చెప్తున్నారు, ఆ సమ ఊర్ధ్వ, ఆయనకంటే సమానంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆయనకంటే పైన ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరూ లేరు. అంటే ఏంటి దాని అర్థం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి కిందే ఉంటారు. ఆయన యొక్క ఐశ్వర్యాల గురించి ఇక్కడ కర్దమముని ఈ శ్లోకంలో మనకి చెప్పారనమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారో చూద్దాం. పరం ప్రధానం పురుషం మహంతం కాలం కవిం తీవ్రతం లోకపాలం ఆత్మానుభూత్యానుగత ప్రపంచం స్వచ్ఛంద శక్తిం కపిలం ప్రపద్యే. స్వచ్ఛంద శక్తి పూర్ణుడును, దివ్యుడును, పరమ పురుషుడును, మహత్తత్వమునకు మరియు కాలమునకు ప్రభువును, త్రిగుణ భరితమగు విశ్వములన్నింటి పోషకుడును, ప్రళయము పిమ్మట సమస్త వ్యక్తీకరణలను తన యందు నిలుపుకొనువాడును,
అగు కపిల రూపమున అవతరించిన భగవానునికి నేను శరణు నొందుచున్నాను. చందన మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి, తర్వాత విజయలక్ష్మి మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఐశ్వర్యము, బలము, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అనేది షడ్విభూతులు కర్దమునిచే ఇచ్చట సూచితమైనవి. తన పుత్రుడగు కపిలమునిని అతడు పరం అని సంబోధించినాడు. ఈ పరం అనేది పదము శ్రీమద్ భాగవతంలోని ఆది అందు పరం సత్యం అనేది పరమమునందు వాడబడినది. దివ్య పరమార్థము లేదా పూర్ణ పురుషోత్తముడు భగవానుని సూచించకు పరం సత్యం అను పరం ఇచ్చట ప్రయోగించబడినది. ఆ పరం అనేది పదము ప్రధానమనేది తదుపరి పదమునకు మరింతగా వివరింపబడినది. ప్రధానమనగా అధిపతి, మూలము, సమస్తమునకు ఉద్గమ స్థానము, సర్వకారణ కారణము అని భావము. పూర్ణ పురుషోత్తము భగవానుడు రూపరహితుడు కాడు. అతడు ఆది పురుషుడు, కర్మభోక్త. అతడే కాల స్వరూపుడు మరియు సమస్తము నెరిగినవాడు. భూత భవిష్యత్తు వర్తమానందు అతడు ఎరుగును. ఇదే విషయము భగవద్గీత యందు ఇట్లు ధృవపరచబడినది. భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ విశ్వమందల అణువును నేను ఎరుగుతును అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. త్రిగుణ ప్రభావంన చరించినట్టు ఈ భౌతిక జగము కూడా అతని శక్తి యొక్క వ్యక్తీకరణమే. పరస్య శక్తి దైవ శ్రూయతే. మనము గాంచు ప్రతిదియు అతని శక్తుల అంత ప్రక్రియయే. శ్వేతాసత ఉపనిషత్తు 6.8 ఇక సర్వస్య బ్రాహ్మణ శక్తి అఖిలం జగత్ అనుట విష్ణు పురాణ వచనము. మన గాంఛించనంతయు త్రిగుణముల అంత ప్రక్రియలోని భావించినప్పటికీ వాస్తవమునకు అది అంతయు భగవానుని శక్తి విలాసమే. లోకాపాలం. వాస్తవమునకు అతడే సమస్త శక్తులకు పోషకుడు. నిత్యనం. నిత్యులైన జీవులందు ప్రధాన నిత్యుడతడు. అతడొక్కడే ఆయనను పెక్కు జీవులకు పోషించను. దేవుడే జీవులందరినీ పోషించును గాని ఎవరును దేవుని పోషించజాలరు. అదే అతని స్వచ్ఛంద శక్తి. ఇతరులపై అతడు ఆధారపడి ఉండడు. ఎవరినైనాను తనను తాను స్వతంత్రుడని పలకవచ్చును. ఆయనను ఇంకొక ఉన్నతునిపై అతడు ఆధారపడియే ఉండను. కానీ పరమ పురుషుడు మాత్రం పూర్ణుడే. అతనికి అధికుడు గాని సమానుడు గాని ఇంకొకడు లేరు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. కపిలముని కర్దమమునికి పుత్రునిగా జన్మించెను. కానీ కపిలుడు భగవదవతారమైనందున కర్దముడు అతనికి సంపూర్ణ శరణాగతితో వందనములు నర్పించెను. ఈ శ్లోకమును ఆత్మానుభూతానుగత ప్రపంచం అను ఇంకొక ప్రధాన పదము గలదు. కపిలునిగా గాని, రామునిగా గాని, నృసింహునిగా గాని, శ్రీ వరాహునిగా గాని భగవానుడు అవతరించుచుండును. ఆ రీతిగా భౌతిక జగమునందు అతడు ధరించడు రూపములన్నీను అతని యోగమాయ వ్యక్తీకరణములే. అవి ఎన్నడూనూ భౌతిక శక్తి రూపములు కావు. ఈ భౌతిక జగమునందు వ్యక్తమైనట్టి సాధారణ జీవుల భౌతిక శక్తితో తయారు చేయబడిన దేహములను కలిగి ఉందురు. కానీ శ్రీకృష్ణ భగవానుడు లేదా అతని అంశలు లేదా కళలు ఈ భౌతిక జగమునందు అవతరించినప్పుడు భౌతిక దేహమును కలిగి ఉన్నట్లు గోచరించినను నిజమునగా ఆ దేహము భౌతికమైనది కాదు. అతడు సర్వదా దివ్య దేహమునే కలిగి ఉండును. కానీ మూఢులైన వారు ఆ దేవదేవుని తమలో ఒకరినిగా భావించినందున అతన్ని హేళన చేయుదురు. శ్రీకృష్ణుని పూర్ణ పురుషోత్తములకు భగవానునిగా అంగీకరించుటకు వారు తిరస్కరించుదురు. అతనిని వారు అవగతం చేసుకునలేకపోవటయే అందులో కారణము. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు అవజానంతి మా మూఢులైన వారు నన్ను హేళన చేయుదురు అని పలికెను. భగవానుడు రూపముతో అవతరించినప్పుడు ఆ రూపమును అతడు భౌతిక శక్తి సహాయమును పొందినని భావము కాదు. తన ఆధ్యాత్మిక రాజ్యమునందున్న ఆధ్యాత్మిక రూపమునే అతడు ఇచ్చట వ్యక్తీకరించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో ఈ యొక్క శ్లోకంలో కూడా మళ్ళీ ఏం చెప్తున్నారు? స్వామి యొక్క ఐశ్వర్యము, శక్తుల గురించి చెప్తున్నారు అనమాట. తర్వాత స్వామి యొక్క రూపం గురించి కూడా మళ్ళీ చెప్పడం జరిగింది అనమాట. స్వచ్ఛంద శక్తి పూర్ణుడు. ఆయన యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? స్వచ్ఛందంగా వస్తుంది, ఆయన దగ్గర నుంచి వస్తుంది. మళ్ళీ ఏంటంటే ఆయన దివ్యుడు,
చాలా దివ్యమైనటువంటి వాడు. పరమ పురుషుడు, అందరికంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి వాడు. మహత్తత్వానికి అదే విధంగా కాలానికి కూడా ఆయన ప్రభువు. మహత్తత్వము ఏదైతే కనుక సృష్టి మొత్తము, భౌతిక సృష్టి అంతా మహత్తత్వం నుంచే వస్తుంది, మనం చాలాసార్లు చెప్పుకున్నాం మనం. అదే విధంగా కాలం మొత్తం అంతా కూడా కాలం యొక్క నియంత్రణలోనే ప్రతిదీ కూడా ఉంటుందన్నమాట. సో ఆ రెండింటికి కూడా ఆయన ప్రభువు. అదే విధంగా త్రిగుణ భరితమైనటువంటి విశ్వాలన్నింటినీ కూడా పోషించేది ఆయనే. ఆ తర్వాత ప్రళయం అయిపోయిన తర్వాత మొత్తం అన్ని కూడా మళ్ళీ ఆయనలోనే కలిసిపోతాయి. అటువంటి ఆయన కపిల రూపంలో అవతరించినటువంటి భగవానుడు. సో ఆయనకి నేను శరణం పొందుతున్నాను అని చెప్పి చెప్తున్నారనమాట. స్వామికి మొత్తం 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఉంటాయి. ఒకటి సంపద, బలము, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము, షడ్ విభూతులు అన్నమాట. వాటి గురించి మనం చెప్పుకున్నాం. సో కపిల మునిని ఆయన ఏమన్నారు? పరం అని చెప్పేసి ఆయన సంబోధించారు. పరమ సత్యం అని కూడా చెప్పారు. సో పరం అంటే కనుక ఏమిటి? ప్రధానం అని అర్థం అన్నమాట. సో భగవద్గీతలో కూడా మనకి అర్జునుడు చెప్పారు, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం ఇదముత్తమం అని చెప్పేసి, పరం బ్రహ్మ పరంధామ అని చెప్పేసి ఆయన అక్కడ సంబోధించడం జరిగింది అనమాట. సో పరం అంటే కనుక అధిపతి, మూలము, అన్నిటికీ కూడా సర్వకారణం అని చెప్పేసి దాని యొక్క భావము. అదే విధంగా ఆయనకి కాలానికి అధిపతి కాబట్టి ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలు అన్ని కూడా ఆయనకి తెలుస్తాయి. అదే విధంగా మొత్తం ప్రకృతి త్రిగుణాలన్నీ కూడా ఆయన యొక్క నియంత్రణలోనే అవన్నీ కూడా ఉన్నాయన్నమాట, ప్రకృతి త్రిగుణాలు కూడా అన్నమాట. సో ఆయన యొక్క శక్తులు ఏ విధంగా ఉంటాయి అంటే గనక మనకి చెప్పడం జరిగింది అనమాట శ్వేతస్వర ఉపనిషత్తులో. పరాశ్య శక్తిర్ వివిధైవ శ్రూయతే అని చెప్పారనమాట. అదే విధంగా మనకి విష్ణు పురాణంలో కూడా చెప్పారు, పరస్య బ్రహ్మణ శక్తిస్థేదం అఖిలం జగత్. మొత్తం అంతా కూడా ఆయన యొక్క శక్తులతోనే మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఉంది అని చెప్తున్నారనమాట. ఇంకేం చెప్తున్నారు? ఆయన లోకపాలం, మొత్తం సమస్త శక్తులకి కూడా ఆయనే పోషకుడు అని చెప్తున్నారు. నిత్యో నిత్యానాం, నిత్యమైనటువంటి జీవులందరిలో కూడా ఆయనే నిత్యుడు అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. సో ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? అందరూ కూడా ప్రతిదీ కూడా ఆయన మీదే ఆధారపడి ఉంటుంది, కానీ ఆయన మాత్రము దేని మీద కూడా ఆధారపడి ఉండరు. కాబట్టి ఆయన ఏంటి? సర్వస్వతంత్రుడు అన్నమాట. చాలా మంది చెప్తూ ఉంటారు భౌతిక ప్రపంచంలో, నేను ఎవరి మీద కూడా ఆధారపడను, ఏది కూడా నాకు అవసరం లేదు, నేను పూర్తిగా ఇండిపెండెంట్, నేను సర్వస్వతంత్రుణ్ణి అంటారనమాట. సో కానీ భౌతిక ప్రపంచంలో ఎవ్వరు కూడా సర్వస్వతంత్రులు కారు. వాళ్ళు తప్పకుండా వేరొక వాళ్ళ మీద ఆధారపడి ఉండాలన్నమాట. ఎవరైతే సర్వస్వతంత్రుడు అని అన్నారో, అయితే కనుక గాలి పీల్చుకోవడం మానేసేయి, నువ్వు స్వతంత్రుడు కదా, నీ గాలిని నువ్వే తయారు చేసుకో అంటే కనుక తయారు చేసుకోగలడా? నీళ్లు తీసుకోవడం మానేసేయి, నువ్వు నీటి మీద ఎందుకు ఆధారపడాలి, నీటిని కూడా నువ్వే తయారు చేసుకో అంటే తయారు చేసుకోగలడా? లేదా ఆహారానికి నువ్వు దేనో ఒకటి చెట్లు వాటి మీద ఆధారపడాలి, ఆహారాన్ని నీకు ఎందుకు తీసుకోవాలి అంటే కనుక అతనికి కుదురుతుందా? కాబట్టి కుదరు అనమాట. సో ఎవ్వరు కూడా సర్వస్వతంత్రుడు కారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క అంశ కళా అవతారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సర్వస్వతంత్రులు. ఆయనకి సమానమైనటువంటి వాళ్ళు కానీ ఆయనకంటే ఎక్కువైనటువంటి వాళ్ళు కానీ ఎవరు లేరన్నమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి కపిల ముని కర్దముడి యొక్క పుత్రుడు అనమాట. ఆయన పుత్రుడైనా సరే ఏం చేస్తున్నారు? ఆయనకి తెలుసు ఈయన భగవద్ అవతారం కాబట్టి భగవంతుడికి ఏ విధంగా అయితే కనుక సంపూర్ణంగా ఆయన ప్రణామాలు సమర్పిస్తారో అదే విధంగా ఆయనకు కూడా సమర్పిస్తున్నారనమాట. సో ఇప్పుడే మనం చెప్పుకున్నట్లు ఆయన యొక్క రూపం గురించి కూడా ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఆయన యొక్క రూపం ఎప్పుడైతే కనుక ఆయన వస్తారో, వచ్చినప్పుడు ఆయన యొక్క రూపం పూర్తిగా ఆధ్యాత్మికము. కానీ అది చూడడానికి మనలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? అది భౌతిక రూపమే కదా, నాలాంటి రూపమే కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఆయన యొక్క రూపానికి మన యొక్క రూపానికి చాలా తేడా ఉంటుంది. సింపుల్ తేడా ఏంటి అని అంటే కనుక మనము మన యొక్క ఇంద్రియాలతోటి మన యొక్క శరీరంలో ఒక భాగంతో ఒక పని మాత్రమే మనం చేయగలం. కానీ ఆయన ఏ ఇంద్రియంతో ఏ పని అయినా సరే ఆయన చేయగలరు. సో ఇంకొకటి, మనకున్నటువంటి శరీరం ఏమైపోతుంది? 6 రకాలైనటువంటి స్థాయిలో ఉంటుంది అనమాట. పుట్టడము, తర్వాత పెరగడము, కొంతగా స్టెబిలైజ్ అవ్వడము, ఆ తర్వాత సంతానాన్ని ప్రత్యుత్పత్తి చేయడము, ఆ తర్వాత మళ్ళీ క్షీణించడము,
మొత్తం నాశనం అయిపోవడం. ఈ 6 రకాలైనటువంటి దశల్లో ఉంటుంది మన యొక్క శరీరం. కానీ ఏవైతే కనుక ఈ యొక్క దివ్యమైనటువంటి అవతారాలు ఉంటాయో అవేమీ ఉండవు అన్నమాట. సో చూస్తే గనక స్వామికి అవతారం ఎలా ఉంటుందంటే 16 ఏళ్ళ ఆయన ఎప్పుడు ఎలా ఉంటారు? ఆయన 16 సంవత్సరాల నవ యవ్వనుడు ఆయన. 16 సంవత్సరాల తర్వాత ఇంకా ఆయన పెరగరు, ఇంకా అలాగే ఉండిపోతారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే ఆయన మాత్రం 16 సంవత్సరాలు నవ యవ్వనంతోనే ఉంటారు. ఆయనకి ముసలితనం గాని వ్యాధి గాని ఎటువంటివి కూడా ఆయనకి అంటవన్నమాట. సో కాబట్టి ఎవరైతే మామూలు వాళ్ళు ఉంటారో, భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట. సో కానీ ఎవరైతే కనుక మూఢులు ఉంటారో వాళ్ళకి అర్థం అవ్వదు. అదే విషయాన్ని భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు. అవజానంతి మాం మూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం అని చెప్పేసి మనకి చెప్పారనమాట. సో తర్వాత శ్లోకం ఏంటని చూద్దామండి. ఒక్క నిమిషం అండి, జస్ట్ ఒక అర్జెంట్ కాల్ వస్తుంది. సో 34వ శ్లోకం చూద్దామండి. అస్మాభిపృచ్ఛేద్య పతిం ప్రజానాం త్వయావతీర్ణర్న ఉతాప్త కామా పరివ్రజత్పాదవిమాస్థితోహం చరిష్యే త్వాం హృది యుంజన్ విశోకా. జీవపతియగు నిన్ను నేను నేడొకటి కోరుచున్నాను. పితృ రుణము నుండి నీచే ముక్తుడనైనందున మరియు నా అభీష్టములన్నీయును ఈడేరినందున నేను సన్యాసాశ్రమును స్వీకరింపదలుచుకున్నాను. ఈ గృహస్థ జీవనము త్యజించి శోకదూరుడినై నిన్నే హృదయమునందు సదా తలుచుచు నేను సర్వత్రా చరింపగోరుదును. హరి కృష్ణ. సునీత హరిబాబు మాతాజీ చదవండి. చదవండి మాతాజీ తర్వాత చదివి మాతాజీ తర్వాత శ్లోకము. అలాగే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శీల ప్రభుపాదికి జై. వాస్తవమునకు సన్యాసం అనున్నది భౌతిక గృహస్థ జీవనంకు పరిత్యాగం. కృష్ణ భక్తి భావన ఎందు పూర్తిగా లీనమగుట మరియు ఆత్మయందే రమించుట అత్యపరుచును. కుటుంబ పరమగు బాధ్యత నుండి విడువటయే సన్యాసం యొక్క స్వీకరించుటకు ఇంకొక సంసారమును తయారు చేసుకున్నట్టుకో లేదా సన్యాసము పేరిట మోసము చేయుటకో కాకూడదు. అనేకములైన వాటిని యజమాని అగుట మరియు అమాయకుల నుండి పెద్ద మొత్తంలో ధనమును కూడబెట్టుట సన్యాసి కార్యము కాదు. అంతరమునందు శ్రీకృష్ణ భగవాన్నే సదా తలపోయుటకు సన్యాసికి గర్వకారణమై ఉండవలను. నిజమునకు భక్తులు 2 రకములుగా ఉండరు. వారిలో ఒకరు గోష్ఠి ఆనంది అని పిలువబడుదు, అనగా వారు ప్రచారకులు. భగవన్ మహిమలను ప్రచారము చేయుటకు వారు పలువురు అనుయాయులను కలిగి ఉందురు. ప్రచార కార్యక్రమం నిర్వహించుటకే వారు ఎక్కువ మంది అనుయాయులతో కలిసి జీవించురు. ఇక రెండవ వారు ఆత్మానందులు అని పిలువబడుదు. ఆత్మ సంతృప్తులైందు అట్టి వారికి ప్రచార కార్యక్రమాలు చేపట్టరు. వారు భగవాన్తో పాటు ఒంటరిగా నివసించరు. కర్భముని ఈ కోవకు చెందినట్టి వారు సమస్త క్లేశముల నుండి దూరుడై హృదయము యందు దేవదేవుని నిలుపుకొని అతడు ఒంటరిగా నిలువగోరెను. పరివ్రాజకుడు అనగా దేశమును సంచారి అగు సన్యాసి. అటువంటి సన్యాసిని ఎచ్చటనో 3 రోజుల కన్నా అధికముగా నివసించరాదు. ఇంటికి తిరుగుటకు జనులు కృష్ణ భక్తి భావన గురించి జ్ఞానోపదేశము చేయటే తన బాధ్యత అయినందున అతడు ఎల్లప్పుడూ సంచారము కావించవలను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఆయన ఫైనల్ గా మొత్తం ఆయనకి ప్రార్థనలంతా కూడా చేసిన తర్వాత ఈయన కర్దమ ముని కపిల మహర్షికి ఆయన ప్రార్థన అల్టిమేట్ గా ఆయన ఏం చేయాలనుకుంటున్నారో అది చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు ఆయన? సో పితృ రుణం నుంచి కూడా నేను నీ వల్ల ముక్తుడినయ్యాను. నా అన్ని రకాలైనటువంటి కోరికలు కూడా నాకు తీరిపోయినాయి. కాబట్టి నేను సన్యాసాశ్రమం తీసుకుందామని అనుకుంటున్నాను. సో కాబట్టి ఈ యొక్క గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి నీ యొక్క హృదయంలో ఎప్పుడు కూడా నిన్నే తలుస్తూ నేను అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉండాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి కర్దమ ముని చెప్తున్నారనమాట. సో దీన్ని బట్టి అసలు నిజమైనటువంటి సన్యాసి అంటే ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవాలన్నమాట.
సో ఎవరు నిజమైనటువంటి సన్యాసి ఎవరైతే కనుక ఉంటారో వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక ఏదో ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటిని వదిలిపెట్టేసి మళ్ళీ ఏదో కొత్త ఫ్యామిలీ తయారు చేసుకోవడము, లేకపోతే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటిని వదిలిపెట్టేసి శిష్యులందరినీ కూడా తయారు చేసుకుని ధనార్జన చేసి రకరకాలైనటువంటి ప్రలోభాల్లో మనము కంటిన్యూ చేయడము, ఇవి కాదనమాట సన్యాసాశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సన్యాసాశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ చెప్తున్నారు అనమాట. కర్తముని ఏం చెప్తున్నారు? శోకానికి దూరుడనై నిన్నే హృదయమునందు సదా తలుచుచు సర్వత్రా చరింపకూరదును. ఏం చేయమంటున్నారు? శోకానికి దూరంగా ఉండాలి అని చెప్తున్నారు. రెండవది, ఎప్పుడు కూడా భగవంతుణ్ణి హృదయంలోంచే వాళ్ళు తలుచుకుంటూ ఉండాలి. సో తర్వాత ఏం చేయాలి? వాళ్ళు ఒక చోట ఉండకూడదు, మొత్తం అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉండాలి. ఇవి సన్యాసులు చేయాల్సినటువంటి పనులు అన్నమాట. సో రెండు రకాలైనటువంటి సన్యాసులు ఉంటారన్నమాట. సో ఒకళ్ళు ఆత్మానంది, ఇంకొకళ్ళు గోష్ఠి ఆనంది అన్నమాట. సో ఆత్మానంది సన్యాసులు ఏం చేస్తూ ఉంటారు అంటే కనుక వాళ్ళు భగవంతుడి యొక్క లీలలని సో ఈ యొక్క ఆత్మానంది అనేటువంటి దాన్ని కూడా భజనానంది అని కూడా అంటారనమాట. సో గోష్ఠి ఆనంది అంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక వాళ్ళు మొత్తం శిష్యుల్ని స్వీకరిస్తారనమాట. స్వీకరించి భగవంతుడి గురించి మొత్తం అందరికీ కూడా వాళ్ళు ప్రచారం చేస్తారు. సో వాళ్ళు అందరితో కూడా మాట్లాడతారు, అందరితో కూడా కలుస్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఎవరైతే కనుక భగవంతుడికి వాళ్ళు చాలా క్రోధాన్ని, అసూయని కలిగి ఉంటారో వాళ్ళ నుంచి దూరంగా ఉంటారు. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో, కష్టాలు పడుతూ ఉన్నారో వాళ్ళందరి మీద ప్రేమతోటి, వాళ్ళందరి మీద కరుణతోటి ఏం చేస్తారు? భగవంతుడి గురించి వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ చేసే పద్ధతులు ఏంటంటే కనుక ఈ యొక్క మిషనరీ యాక్టివిటీస్ అనమాట, ప్రచార కార్యక్రమాలు చేయడం కోసం అని చెప్పేసి ఆయన శిష్యుల్ని కూడా ఆయన స్వీకరిస్తారనమాట. శిష్యుల్ని కూడా స్వీకరించి ఆ శిష్యులతో నివసిస్తూ ఉంటారు. అందరికీ కూడా భక్తి గురించి, భగవంతుడి గురించి ప్రచారం చేస్తూ ఉంటారన్నమాట. సో వీళ్ళు ఎవరు? ఈ సన్యాసులు ఎవరు అంటే కనుక గోష్ఠి ఆనంది అన్నమాట. ఇంకొకళ్ళు భజనానంది, ఆత్మానంది అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక వాళ్ళు ఎవరితోనూ కూడా మాట్లాడరు అనమాట. బయట వాళ్ళు ఎవరైతే కనుక భౌతిక పరంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, భౌతిక ప్రపంచంలో ఎవరైతే ఉంటారో వాళ్ళతో వాళ్ళు మాట్లాడరు. కానీ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలుస్తారు. కానీ సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి వాళ్ళు కలవరు అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఏకాంతంగా ఉంటూ భగవంతుడి మీదే ధ్యానం చేసుకుంటూ వాళ్ళు ఆ విధంగా ఉంటారనమాట. ఇంకా సన్యాసికి ఉండాల్సినటువంటి నియమం ఏంటంటే కనుక 3 రోజుల కన్నా సరే వాళ్ళు ఎక్కడ కూడా ఒకే ప్రదేశంలో ఉండకూడదు. ఎందుకంటే కనుక వాళ్ళ ప్రదేశానికి అటాచ్ అయిపోతారు అని చెప్పేసి 3 రోజుల కన్నా ఎక్కువ వాళ్ళు ఉండకుండా వేరే చోటకి మారుతూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా కర్దమ ముని ఎప్పుడైతే కనుక కపిల మహర్షిని అడిగారో అప్పుడు మళ్ళీ ఆయన కపిల మహర్షి మాట్లాడడం మొదలు పెడతారనమాట. సో ఏం మాట్లాడుతున్నారు, ఆయనకి ఏం బోధనలు ఇస్తున్నారు అనేటువంటి విషయాలు మనము ఈ యొక్క 35వ శ్లోకం నుంచి చూద్దాం. శ్రీ భగవానువాచ మయా ప్రోక్తం హి లోకస్య ప్రమాణం సత్యలౌకికే అధాజనీ మయా తుభ్యం యదవోచమృతం మునే. కపిల భగవానుడు ఇట్లు పలికెను, ప్రత్యక్షముగా కాని లేదా శాస్త్రములందు కాని నేను పలికినదంతయు అన్ని విధములుగా ప్రపంచ జనులకు ప్రామాణికమైనది. ఓ ముని, నీకు పుత్రుడనగుదునని పూర్వము పలికినందున దానిని సత్యము చేయుటకు నేనిప్పుడు అవతరించి తిని. భవానీ మాతాజీ, మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. తర్వాత స్వప్న మాతాజీ మీరు 3వ పారాగ్రాఫ్ 4వ పారాగ్రాఫ్ చదవండి. మాతాజీ మహాలక్ష్మి మాతాజీ మీరు చదవండి. మాతాజీ 3, 4 మీరు చదవండి. స్వప్న మాతాజీ మీరు తర్వాత చదవండి. ప్రణామాలు. భాష్యము. భగవత్ సేవ ఎందే పూర్తిగా నెలకొనుటకు కర్దమ ముని తన గృహస్థ జీవనమును త్యజింపనుండెను. కానీ భగవానుడే స్వయముగా కపిలుని రూపమున తన ఇంట పుత్రునిగా జన్మించనని తెలిసినప్పుడు ఆత్మానుభవ భగవదానుభూతి అన్వేషణకు అతడు ఇందులకే గృహమును వీడుటకు సిద్ధపడుచున్నాడు. భగవానుడే స్వయముగా ఇంటి యందు ఉపస్థితుడై ఉన్నప్పుడు అతడు ఎందులకు గృహమును వేడవలెను? ఇటువంటి ప్రశ్న ఉదయించుట నిక్కముగా సహజమే. కానీ వేదములందు ఏది పలుకబడినో మరియు వేదోపదేశం అనుసరించి ఏది అనుసరించబడినో
అది ఎంతయు సంఘమునందు ప్రమాణముగా అంగీకరింపబడవలనని ఇక్కడ తెలుపబడినది. గృహస్థుడు తన 50వ సంవత్సరమున గృహమును వేడవలనని వేద ప్రమాణం పలుకుచున్నది. పంచసోర్ధ్వం వనం వ్రజేత్. 50 ఏళ్ల పిమ్మట మనుజుడు గృహస్థ జీవనం త్యజించి వనమున ప్రవేశించవలనట దాని భావము. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అనేది 4 ఆశ్రములపై ఆధారపడి ఉండేది ప్రామాణిక వేద వచనమిదియే. వివాహమునకు పూర్వము కర్దమముని బ్రహ్మచర్యమునందు అతినిష్టగా యోగమును అభ్యసించను. పరమశక్తి సంపన్నుడుగానే గొప్ప యోగబలమును బడిసిన అతనిని బ్రహ్మదేవుడు వివాహము చేసుకోమని గృహస్థునిగా సంతానము కనుమని ఆదేశించను. కర్దమమును అట్లే చేసి 9 మంది కుమార్తెలను మరియు ఒక కుమారుడు కపిలముని పొందెను. ఆ విధంగా అతని గృహస్థ బాధ్యత కూడా చక్కగా నిర్వహింపబడేది. ఇక గృహమును పరిత్యజించుటే అతని యొక్క తక్షణ కర్తవ్యం. సాక్షాత్తుగా భగవానుడే తన పుత్రుడైనప్పటికీ వేద ప్రమాణం అతడు గౌరవింపవలసి ఉండెను. ఇది అతి ముఖ్యమైన ఉపదేశం. అనగా తన ఇంట భగవంతుడే పుత్రునిగా ఉన్నప్పటికీ మనుజుడు వైదిక ఉత్తర్వులను మాత్రము అనుసరింపవలసి ఉండెను. ఈ విషయమున మహాజనోయేన గతః సపంథః అని చెప్పబడినది. మహాజనుడు నడిచిన మార్గం నందే ఎల్లరూ ప్రయాణించవలసి ఉండేది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణాము. హరే కృష్ణ మాతాజీ. చదువు. భాష్యము. ప్రభుపాదుల వారికి జై. పూర్ణ పురుషోత్తమునకు భగవానుని తన పుత్రునిగా కలిగి ఉన్నప్పటికీ వేద ప్రమాణం అంగీకరించుటకై గృహము వేడ సిద్ధపడినందున కర్దమముని ఉపమానము మిగులు ఉపదేశాత్మముగానున్నది. తాను గృహమును విడుట ఎందలి ముఖ్య ప్రయోజనము కర్దమముని ఇచ్చట పలికినాడు. సన్యాసిగా ప్రపంచమంతటను పర్యటించినప్పుడు దేవదేవనే హృదయమందు అతడు ఎల్లప్పుడూ స్మరించునున్నాడు. ఆ విధంగా అతడు భౌతిక ఆస్తిత్వపు సమస్త క్లేశముల నుండి బయటపడగలడు. కలియుగమునందు జనులందరూ సూత్రులై ఉండి సన్యాస జీవనపు నియమ నిబంధనలను అనుసరింపలేరు కనుక సన్యాసము ఈ యుగమున నిషేధింపబడినది. కపట సన్యాసులు, వెర్రి పనులు, చివరికి స్త్రీలతో అక్రమ సంబంధమును కలిగి ఉండటం కూడా అలవాటు పడి ఉండటం సాధారణంగా గాంచిన విషయమే. ఈ కాలపు ఘోర పరిస్థితి ఇదియే. సన్యాసి వేషధారణం కావించినప్పటికీ పాపజీవనపు 4 ప్రధాన లక్షణములు అక్రమ మైదున సుఖము, మాంసాహారము, మత్తు పదార్థ స్వీకారము, జోదము నుండి వారు బయటపడజాలరు. ఆ 4 నుండి బయటపడినందున వారు జనసామాన్యమును స్వాములు వారుల రూపమున మోసగించుతున్నారనే భావము. కలియుగమునందు అదే ఆదేశం ఏమనగా ఎవ్వరూ సన్యాసమును స్వీకరించరాదు. కానీ నిజముగా నియమ నిబంధనలు పాటించగలిగిన వారు మాత్రం సన్యాసము తప్పక స్వీకరించవలను. సాధారణంగా జనులు సన్యాస జీవనము గ్రహింపలేని కారణమున శ్రీ చైతన్య మహాప్రభువు కలో నాస్తేన నాస్త్యేన వాస్తేన గతిర్వ్యధ అను నొక్కి చెప్పిరి. అనగా హరే కృష్ణ 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 హరే హరే అనుచు హరే కృష్ణ 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 హరే హరే అనుచు శ్రీకృష్ణ భగవానుడు పవిత్ర నామమును ఉచ్చరించుట కన్నను ఈ యుగమునందు గత్యంతరము లేదు. భగవానునితో నిత్య సాహచర్యము హృదయమునందు అతడిని సదా తలచుచునో లేదా అతనిని గూర్చి శ్రవణము చేయుచునో పొందుటి సన్యాస జీవనపు ముఖ్య ప్రయోజనము. ఈ యుగమునందున స్మరణము కన్నను శ్రవణమే అత్యంత ప్రధానమైనది. యాలయన మానసిక కలతలచే స్మరణం అనేది విధానము నిశ్చలతను కోల్పోయే అవకాశం కలదు. కానీ మనుజుడు శ్రవణము పైననే అవధానము నిలిపినచో కృష్ణ పదముకు ధ్వనితో బలవంతముగానైనా సంబంధమును పొందును. కృష్ణుడు మరియు కృష్ణ పరమకు ధ్వని అభిన్నములు కనుక మనుజుడు హరే కృష్ణ మహామంత్రమును బిగ్గరగా కీర్తించినచో కృష్ణుని వెంటనే స్మరింపగలుగును. ఈ కాలమునందు ఈ విధానమే ఉత్తమోత్తమ ఆత్మానుభవ విధానమై ఉన్నది. కనుకనే సమస్త జనులు లాభము కొరకే శ్రీ చైతన్య మహాప్రభువు దీనిని చక్కగా ప్రచారము కావించిరి. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో అప్పుడు కపిల మహర్షి మాట్లాడడం మొదలు పెడుతున్నారు అన్నమాట. ఏవైతే కనుక కర్దమ ముని ప్రార్థనలు చేశారో ఈ శ్లోకం నుంచి అన్నమాట 35వ శ్లోకం నుంచి 40వ శ్లోకం దాకా కూడాను ఆయన కపిల మహర్షి ఎవరితో మాట్లాడతారు? వాళ్ళ తండ్రి గారు అయినటువంటి కర్దమ మునితో మాట్లాడతారు అన్నమాట. సో ఏం చెప్తున్నారు? అథారిటేటివ్ అన్నమాట. సో నా యొక్క అథారిటీ ఏమిటి అని చెప్పేసి ఆయన ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. ప్రత్యక్షంగా గాని శాస్త్రాల్లో గాని నేను చెప్పినదంతా కూడా అందరికీ కూడా ప్రామాణికము. ప్రామాణికం అంటే కనుక స్టాండర్డ్.
ఎవరైనా సరే దాన్నే పాటించాలి. స్టాండర్డ్ అన్నమాట. అదొక ప్రామాణికమైనటువంటి విషయం అయినటువంటిది అనమాట. సో ఆయన చెప్తున్నారు, మళ్ళీ ఏం చెప్తున్నారు, ఇంతకు ముందే ఆయనకి ఏమైంది, కర్దమ మునికి స్వామి యొక్క సాక్షాత్కారం జరిగింది బిందు సరోవరంలో. స్వామి యొక్క సాక్షాత్కారం జరిగింది. అప్పుడు స్వామి చెప్పారు, ఆయనకి ఏం చెప్పారు, నీకు కుమారుడు కింద నేను అవతరిస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో కాబట్టి ఆ యొక్క మాటని నిలబెట్టడానికే నేను ఇప్పుడు అవతరించాను అని చెప్పేసి ఇక్కడ కపిలముని చెప్తున్నారనమాట, కర్దమనికి చెప్తున్నారనమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఒక ప్రశ్న రావచ్చు అనమాట, అందరికీ కూడా టార్గెట్ ఏంటి, భగవంతుణ్ణి చేరుకోవాలి, భగవంతుణ్ణి చేరుకోవాలి. అందుకోసమే ఇదివరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతము సాధక భక్తులైనటువంటి మనలాంటి వాళ్ళం అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం భగవంతుణ్ణి పొందాలి, భగవంతుడి యొక్క సాన్నిధ్యం పొందాలి, ఆయన యొక్క ప్రేమ కలగాలి అని చెప్పి మనం అందరం కూడా రకరకాల వ్యయ ప్రయాసలు కోర్చి మనం అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఏమైంది ఇక్కడ మనం చూస్తే, కర్దమ మునికి అంతకుముందే భగవత్ సాక్షాత్కారం దొరికింది. ఇంకా చెప్పాలంటే గనక ఆయన కుమారుడు కిందే భగవంతుడు ఉన్నాడు ఆయన. సో కాబట్టి ఆయన ఇప్పుడు సన్యాసం తీసుకుంటాను అని చెప్పి చెప్తున్నారు. సో భగవంతుడే మీ యొక్క కుమారుడి కింద ఉన్నారు, భగవంతుడే మీ ఇంట్లో ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు, మీ కంటి ముందే ఆయన కనబడుతూ ఉన్నారు, మీ ఇంట్లోనే ఉన్నారు. అలాంటప్పుడు మళ్ళీ మీరు కంటి ముందు ఆయన్ని కనబడుతున్నటువంటి ఆ భగవంతుడిని వదిలిపెట్టేసి నేను సన్యాసం తీసుకుంటాను, ఎక్కడో మనసులో ఆయన గురించి ధ్యానం చేసుకుంటూ తిరుగుతాను అని చెప్పడం అనేటువంటిది లాజిక్, ఇది ఆలోచిస్తే కరెక్ట్ కాదు ఇది. అవునా కదండి, భగవంతుడు కంటి ముందు కనబడుతూ ఉన్నారు, అయినా సరే నేను మిమ్మల్ని వదిలిపెట్టేసి ఎక్కడో దూరంగా ఉండి నేను మనసులో మిమ్మల్ని ధ్యానం చేసుకుంటానంటాం కరెక్టా కాదా? కరెక్ట్ కాదు ప్రభుజీ. ఇందులోనే దేవుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడే ఉండాలని మనం అనుకుంటున్నాం, మరి భగవంతుడు ఏంటో మనకు తెలియదు. భగవంతుడు కనబడిపోతే ఆయన వదిలిపెట్టేసి నేను మళ్ళీ ఎక్కడో వెళ్ళి జపం చేసుకుంటాను కూర్చుంటానంటే మనం చేస్తాం అలాంటి పని. సో కనబడిన తర్వాత ఆయన వదిలిపెట్టాం, ఇంకా అసలు మీకు కూడానే ఉంటాం, మేము పాదాలను వదిలిపెట్టామని చెప్పి మనం కూర్చుంటాం అక్కడే. వెళ్ళమన్నా సరే వెళ్ళమన్నా, వెళ్ళమన్నా సరే మనం వెళ్ళమన్నా. సో వెళ్ళమన్నా సరే మనము వెళ్ళమన్నమాట. కానీ ఇక్కడ ఏంటి, కర్దమ ముని ఏమంటున్నారు, నేను సన్యాసం తీసుకుంటాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఎందుకు ఆయన అలా చెప్తున్నారు అంటే కనుక దానికి ఒక బలమైనటువంటి కారణం ఉందన్నమాట. సో ఎందుకే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, నేను చెప్పినదే ప్రామాణికము అని చెప్పి చెప్తున్నారు. అంటే కనుక ఏవైతే కనుక ప్రామాణిక పద్ధతులు ఉన్నాయో దాన్ని ఎవరైనా సరే పాటించాలి. భగవంతుడే మీ ఇంట్లో ఉన్నా సరే మీరేం చేయాలి, 50 సంవత్సరాలు దాటితే కనుక మీరు అడవికి వెళ్ళి మీరు వానప్రస్థాశ్రమము తర్వాత సన్యాసాశ్రమం తీసుకోవాలి. ఇదేంటి రూల్, వేద నియమం అన్నమాట. ఎవరైనా సరే పాటించాల్సిందే దీన్ని. ఇప్పట్లో అంటే కనుక మనం ఏమి పాటించట్లేదు, కానీ అప్పట్లో అయితే కనుక వేద నియమం, రూల్ అంటే రూల్ అంతే. 50 సంవత్సరాలు దాటినయా అడవికి వెళ్ళిపోవాలి, వానప్రస్థానికి ఏమున్నా సరే వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట. సో భగవంతుడే మీ ఇంట్లో ఉన్నా సరే, భగవంతుడే నీ కుమారుడైనా సరే నువ్వేం చేయాలి, వేద నియమాన్ని పాటించాలి, వదిలిపెట్టి నువ్వు వెళ్లాల్సిందే, భగవంతుడు మీ ఇంట్లో ఉన్నా సరే. మరి మిగతా ఆయనే వదిలిపెట్టి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరికీ ఇంకేముంటుంది, ఎక్స్క్యూజ్, ఏం ఎక్స్క్యూజ్, నో ఎక్స్క్యూజ్. ఎవరైనా సరే 50 సంవత్సరాలు దాటిన తర్వాత భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందడానికి మీరు అడవులోకి వెళ్ళాలి. అదే ఏంటి ఏమని చెప్తున్నారు, పంచసోర్ధ్వం వనం వ్రజేత్. 50 సంవత్సరాలు దాటిన తర్వాత గృహాన్ని వదిలిపెట్టి ఎవరైనా సరే వనానికి వెళ్లాల్సిందే. కర్దమ ముని ఏం చేశారు, మొత్తం 4 ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయి, బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అన్నమాట. సో ఈ యొక్క బ్రహ్మచర్యము, అదే విధంగా ఆయన చక్కగా బ్రహ్మచారి కింద ఉన్నారు. మొత్తం ఆ బ్రహ్మచర్య ఆశ్రమంలో చేయాల్సిన పనులన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు, భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. ఆ తర్వాత ఆయన ఏం చేశారు, గృహస్థాశ్రమంలో ఆయన ప్రవేశించిన తర్వాత ఆయన ఏ విధంగా గృహస్థ కింద చేయాలో ఆ బాధ్యతలు అన్ని కూడా ఆయన నిర్వర్తించారు. ఒక 9 మంది కుమార్తెలు, ఒక కుమారుడు, పర్ఫెక్ట్ 10. సో ఆయన సాధించారు, గృహస్థాశ్రమంలో ఆయన సాధించారు అన్నమాట. సో ఆ తర్వాత ఏంటి, ఇప్పుడు తర్వాత చేయాల్సింది ఏమిటైనా సన్యాసాశ్రమము.
సో కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు, ఈ యొక్క వానప్రస్థము తర్వాత సన్యాసం తీసుకోవడానికి నేను వెళ్తాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో కాబట్టి భగవంతుడే మీ ఇంట్లో అవతరించినా సరే వేద నియమం ప్రకారం మీరు సన్యాసం తీసుకోవాలి అంటే గనక, వానప్రస్థం చేయాలంటే గనక చెయ్యాలన్నమాట. సో ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే కనుక, మనము భగవద్గీతలో కూడా మనకి వస్తుంది అనమాట. మహాజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తే కనుక సామాన్య జనులు అందరూ కూడా అదే చేస్తారు. ఇక్కడ ఏంటి, కావాలనుకుంటే కనుక భగవంతుడు మా ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి అర్థం ఆయన ఇంట్లోనే ఉండిపోవచ్చు. కానీ మిగతా వాళ్ళు కూడా ఏంటి, భగవంతుడు ఉన్నారా లేరా అని చెప్పి పట్టించుకోకుండా ఆయన ఇంట్లో ఉన్నారు కదండి మేము కూడా ఉంటామండి అని చెప్పి అంటారని చెప్పేసి, మహాజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి ప్రామాణికత, ఒక స్టాండర్డ్ సెట్ చేయాలి. కాబట్టి నేనేం చేశారు, భగవంతుడు వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే ఆయన సన్యాసం తీసుకోవడానికి ఆయన సిద్ధమయ్యారనమాట. సో ఏం చేయాలి, సన్యాసి కింద ఉన్నప్పుడు ఇంతకు ముందు శ్లోకంలో ఆయన చెప్పారు, నేనేం చెయ్యాలనుకుంటున్నాను సన్యాసి కింద ఉన్నప్పుడు అంటే కనుక, భగవంతుడిని హృదయంలో తలుచుకుంటూ మొత్తం ప్రపంచం అంతా కూడా తిరుగుతూ ఉండడం మూలంగా భౌతిక అస్తిత్వం యొక్క క్లేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా నేను బయటపడాలి అనుకుంటున్నాను. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సన్యాసులు చాలా మంది ఉన్నారనమాట. సో వాళ్ళందరూ కూడా సనాతన ధర్మానికి, అదే విధంగా ఈ యొక్క సన్యాసాశ్రమానికి కూడా సిగ్గుచేటు కింద వాళ్ళు చాలా మంది తయారయ్యారనమాట. వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు ఎవరో వాళ్ళు అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళ వల్ల మిగతా 98 మంది సన్యాసులకు కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, కపట సన్యాసులు చాలా చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు. స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ, లేకపోతే కనుక ఒక మైథున సుఖము, మాంసాహారము, మద్యపానాన్ని స్వీకరించడము, జూదం చేయడము, ఏమి ధనాన్ని సేకరించడము, ఫండ్స్ కలెక్ట్ చేయడము, ఆశ్రమం పెట్టుకుని ఆశ్రమం పేరు మీద ప్రజల్ని మోసగించడము, వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేయడము, ఆస్తులు సంపాదించడం, ఎన్నో 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 చేసి వాళ్ళ ప్రజలందరినీ కూడా వాళ్ళు మోసగిస్తూ ఉన్నారనమాట. సో అందుకే కలియుగంలో రూల్ ఏంటంటే కనుక, ఎవ్వరు కూడా సన్యాసం తీసుకోకూడదు అనేటువంటిది కలియుగంలో చెప్పినటువంటి జనరల్ రూల్ అనమాట. ఎవరు కూడా, ఎందుకంటే కనుక అంత నిష్టగా చేసేటువంటి వాళ్ళు, అంత కెపాసిటీ ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి కలియుగంలో సన్యాసం వద్దు అని చెప్పేసి చెప్పారనమాట డైరెక్షన్. కానీ ఎవరైతే కనుక చాలా స్ట్రిక్ట్ గా పాటించగలను అని చెప్పేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే సన్యాసాశ్రమం తీసుకోవాలి కలియుగంలో. లేకపోతే కనుక వాళ్ళు 50 సంవత్సరాలు అయిన తర్వాత వానప్రస్థ కింద ఉండే వాళ్ళు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవనాన్ని గడపవచ్చు అనమాట. అందుకే చైతన్య మహాప్రభు చెప్తారు, నాహం విప్రానచ నరపతి నాహం శూద్రో. సో ఏం చెప్తారు, నేను బ్రాహ్మణుణ్ణి కాదు, నేను క్షత్రియుణ్ణి కాదు, నేను వైశ్యుణ్ణి కాదు, శూద్రుణ్ణి కాదు, నేను బ్రహ్మచారిని కాదు, అదేవిధంగా నేను గృహస్థుని కూడా కాదు, నేను వానప్రస్థుని కూడా కాదు, నేను సన్యాసిని కూడా కాదు. నేనెవరు అంటే కనుక, నేను ఆ యొక్క గోపీభృత, గోపికల యొక్క భర్త అయినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క దాసులు ఎవరైతే ఉంటారో, గోపికలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క దాసుల యొక్క దాసుడిని. గోపీభృత పద కమలయోర్ దాస దాసాను దాస. సో కాబట్టి కలియుగంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా అంటే కనుక, ఇప్పుడు మనం ఏదో చెప్పుకుంటున్నాం, ఈ కులంలో పుట్టాం కాబట్టి, ఆ కులంలో పుట్టాం కాబట్టి నేను అది ఇది అని చెప్పి చెప్పుకుంటున్నాం. కానీ కలౌ శూద్ర సంభవ. కలియుగంలో ఏంటంటే కనుక పుట్టిన వాళ్ళందరూ కూడా శూద్రులే అనమాట. మొత్తం ప్రతి వాళ్ళు ఎవరైతే పుట్టారో అందరూ కూడా శూద్రులే. అందుకే చైతన్య మహాప్రభు ఇలా చెప్పారు, ఏం చెప్పారు, కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరన్యథ. సో ఈ యొక్క కలియుగంలో యొక్క భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయటం కంటే కూడా వేరే తరుణోపాయం అనేటువంటిది లేనే లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇతి షోడశక నామ్నాం కలికల్మషనాశనం నాతరో పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతి. కలి సంతరణోపనిషత్తులో చెప్పారనమాట. సో మొత్తం వేదాలని పైనుంచి కింద దాకా, కింద నుంచి పై దాకా ఎన్నిసార్లు మనం వడపోసి చూసినా సరే ఇంతకంటే మించినటువంటి తరుణోపాయము లేదు. యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం కంటే కూడా అని చెప్పి మనకి చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. చైతన్య మహాప్రభు కూడా అదే విషయం చెప్పారు, కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరన్యథ. సో ఒక్కసారి చెప్పొచ్చు ఇది, కావాలంటే కనుక వేరే దారి లేదు. ఇక్కడ 3 సార్లు చెప్పారు, నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ. ఎందుకు 3 సార్లు చెప్పారు అంటే కనుక,
ఏదో ప్రొనౌన్సియేషన్ లో తప్పు వచ్చిందో లేకపోతే కనుక బై మిస్టేక్ చెప్పారో కాదు. శాస్త్రం ఏం చెప్తుంది, ఏ విషయాన్నైనా ఒకసారి చెప్తుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం అయితే కనుక 2 సార్లు చెప్తుంది. చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం, వెరీ 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 ఇంపార్టెంట్. మనం కూడా రాసుకుంటాం కదా ఎగ్జామ్స్ లో, ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా వి 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 ఇంపార్టెంట్ అని రాస్తాం. అలాగే సో అలాగనమాట. ఈ యొక్క కలౌ నాస్తియేవ 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 గతిరన్యద అంటే యొక్క హరే కృష్ణ భగవంతుడి యొక్క సంకీర్తన, ఆయన యొక్క నామ జపం చేయటం కంటే కూడా ఇక కలియుగంలో ఇంతకు మించినటువంటి తరుణోపాయం లేదు అనేటువంటి చైతన్య మహాప్రభు చెప్పారనమాట. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, స్మరణం కంటే కూడా మనకి శ్రవణమే చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. సో ఇది అందరికి కూడా, మనందరికీ కూడా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనం జపం చేస్తూ ఉంటాం కదా, సో స్మరణం చేద్దాము అని చెప్పేసి మనం కూర్చున్నాం అనుకోండి, ఏమైపోతుంది, మన మైండ్ ఎక్కడెక్కడికో పరిగెట్టేస్తుంది, అక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టినా వెళ్ళిపోతుంది. సో కాబట్టి స్మరణం మీద మనం డిపెండ్ అవ్వాలంటే చాలా చాలా కష్టం. మానసిక కల్పనలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదే మనం శ్రవణం చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం చెప్తున్న హరే కృష్ణ మహామంత్రాన్ని మనం వినడానికి ప్రయత్నించాం అనుకోండి, మనస్సుని మైండ్ని పక్కన పెట్టేసి, సో మంత్రం ఏమొస్తుంది, నోటితో చెప్తున్నాము చెవులతో వింటున్నాము అని అంటే కనుక ఏమవుతుంది, మంత్రంలో నోట్లోంచి మంత్రం వస్తుంది, చెవుల్లోకి మంత్రం వెళ్తుంది. సో ఈ విధంగా చేయగలిగితే కనుక దట్ ఈస్ ద బెస్ట్ అనమాట మంత్ర మెడిటేషన్. సో ఆ విధంగా మనము యొక్క భగవంతుడి యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని బిక్కరగా అంటే పైకి చెప్పాలన్నమాట. సో కొంతమంది అంటూ ఉంటారన్నమాట, ఎందుకు పైకి ఎందుకు చెప్పాలి, మీరు లోపల చెప్పుకోవచ్చు కదా, అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని చెప్పి కొంతమంది అంటారన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే కనుక తెలియదు అనమాట. సో పైకి చెప్పడం మూలంగాను, సో మనకి ఏదైనా బాధ కలిగింది అనుకోండి, గట్టిగా వచ్చి ఎవరైనా కొట్టారనుకోండి, ఏదో దెబ్బ తగిలింది, ఎక్కడైనా వెళ్తున్నా మనం కింద పడిపోయాం అనుకోండి, సో మనం ఏమంటాము, గట్టిగా అయ్యో దెబ్బ తగిలింది అమ్మా అయ్యో అని అంటాం మనం. సో అప్పుడు మనం మనసులో అనుకోవచ్చు కదా, పైకి ఎందుకు అంటాం, మనం పైకి అనాల్సిన అవసరం ఉంది, మనసులో అనుకోవచ్చు కదా. సో ఎందుకు బాధగా ఉంటుంది కాబట్టి పైకి ఎందుకు అనాలి, మనం మనసులోనే అనుకోవచ్చు కదా. సో కాబట్టి ఎవరైనా సరే హరే కృష్ణ మహామంత్రం మీరు బయటికి ఎందుకు చెయ్యాలి, లోపలే అనుకోవచ్చు కదా అని అంటే కనుక, నీకు దెబ్బ గట్టిగా తగిలితే పైకి ఎందుకు అంటావు, నువ్వు కూడా లోపలే అనుకోవచ్చు కదా. సో అలాగే అనమాట. సో హరే కృష్ణ మహామంత్రం మనం చేస్తూ ఉంటే గనక, బయటకు కూడా చెప్తూ ఉంటే కనుక ఏమవుతుందంటే కనుక, మనమే కాకుండా మనతో పాటు ఉన్నటువంటి జీవులందరికీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో గాలిలో కూడా చాలా సూక్ష్మ జీవులు ఉంటాయి, క్రిములు ఉంటాయి, చీమలు ఉంటాయి, సో అక్కడ వేరే రకాలైనటువంటి పక్షులు ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఒక్కొక్కసారి పక్షులు కూడా ఎగురుతూ ఉంటాయి, కుక్కలు పిల్లులు ఇలాంటివి కూడా ఉంటాయి. సో మనం కనుక ఆ యొక్క మంత్రం కనుక చక్కగా చేస్తే కనుక, అవి కూడా మంత్రాన్ని వింటే కనుక వాటికి కూడా చాలా మంచి లాభం కలుగుతుంది అనమాట. సో కాబట్టి అందరూ కూడా, అందుకే ఏం చేయాలి, ఇది కాంగ్రిగేషనల్ చాంటింగ్ అన్నమాట. నేను ఒక్కనే కూర్చుని నా ఇంట్లో కూర్చుని సైలెంట్ గా చేసుకునేది కాదనమాట. సో అందరితోనూ కలిసి చాలా గట్టిగా బిగ్గరగా చేసేటువంటిది అనమాట సంకీర్తన యజ్ఞం అనమాట. ఇంకా తర్వాత ఆయన యొక్క అవతారం అన్నమాట. సో నాకు అపీరెన్స్ ఏ విధంగా అయితే కనుక నేను అవతరిస్తానో దాని గురించి ఆయన చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారో చూద్దాం. ఏతన్మే జన్మలోకేస్మిన్ ముముక్షూణాం దురాశయాత్ ప్రసంఖ్యానాయ తత్వానాం సమ్మతాయాత్మదర్శనే. అనవసరమగు భౌతిక కోరికల బంధము నుండి విడుదలను గోరు వారిచే ఆత్మానుభవమునకు అత్యంత ఘనమైనదిగా తలంచబడు సాంఖ్యతత్వమును వివరించుటకే ప్రత్యేకముగా ఈ జగమునందు నేను అవతరించితిని. స్వప్నమాత చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండాత్మ భాష్యము బై శ్రీల ప్రభుపాదికి ఇచ్చట దురాశయ అను పదము ప్రధానమైనది. దుర్ అను పదము కష్టమును లేదా దుఃఖములను సూచించును. ఆశయాత్ అనగా ఆశ్రయము నుండి అని భావం. బద్ధ జీవులమైన మనము దుఃఖ క్లేశపూర్ణముకు ఈ భౌతిక దేహమును ఆశ్రయించి ఉన్నాము. మూర్ఖ జనులు ఈ విషయమును అవగతము చేసుకుని జారు. ఇదే అవిద్య, మాయా ప్రభావం అని పిలువబడింది. దేహమే అన్ని దుఃఖాలకు కారణమని మానవుడు ఎరగవలసి ఉన్నది. నవీన నాగరికత విజ్ఞాన శాస్త్రం అందు పురోభివృద్ధి చెందుచున్నట్లుగా చెప్పబడుచుండును. కానీ ఆ విజ్ఞాన శాస్త్రం ఏమిటి? దేహమును ఎంత సౌఖ్యముగా పోషించినను
అది నాశనది, జ్ఞానము లేకుండా అది కేవలము దేహ సౌఖ్యములకే పరిమితమై ఉన్నది. భగవద్గీత యందు తెలుపబడినట్లు అంతవంతం ఇమే దేహ, ఈ దేహములు నశించియే తీరును, నిత్య శోక్త శరీరినః అనున్నది దేహమందలి ఆత్మను సూచించును. దేహము అనిత్యమైనను అది మాత్రం నిత్యమైనది. కర్మ కొరకు మనకు దేహము అవసరము. దేహము లేకుండా, ఇంద్రియములు లేకుండా కర్మయే లేదు. శాశ్వతముగు దేహమును పొందుట సాధ్యమా అని జనులు ప్రశ్నించుట లేదు. ఇంద్రియ భోగమునందు నెలకొనినను ఆ భోగము కూడా శాశ్వతము కానందున నిజమునకు వారు కోరునది శాశ్వత దేహమునే, అనగా శాశ్వతముగా దేనినైతే అనుభవించగలరో దానినే వారు కోరుదురు. కానీ ఆ పూర్ణత్వమును బడియుటట్లో వారెవ్వరు. కనుకనే కపిల దేవుడు ఇచ్చట తెలుపబడినట్లుగా సాంఖ్యతత్వము తత్వానాం అయి ఉన్నది. నిజమగు సత్యపు అవగాహన నొసగుటకే సాంఖ్యతత్వ విధానము రచింపబడినది. ఇంతకు నిజమగు సత్యమేమిటి? సమస్త దుఃఖ కారణమగు భౌతిక దేహం నుండి ఏ విధముగా ముక్తిని బడైవచ్చునని జ్ఞానమే నిజమగు సత్యము. కపిల భగవానుని అవతారము ముఖ్యముగా ఈ ప్రయోజనము కొరకే ఉద్దేశింపబడినది. ఈ విషయమై ఇచ్చట స్పష్టపరచబడినది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో భగవంతుడి యొక్క అవతారాలు ఎప్పుడు వచ్చినా సరే ప్రతి అవతారానికి కూడా ఒక ముఖ్య ఉద్దేశ్యం ఉంటుందన్నమాట. ప్రతి అవతారంలో కూడా స్వామి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఒకటి, ఎవరైతే కనుక ఆయన భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క భక్తుల్ని రక్షిస్తారు. ఎవరైతే కనుక దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తారు. సో ఇంకా ఏం చేస్తారు? ఆయన ఆ యొక్క ధర్మాన్ని పునఃస్థాపిస్తారనమాట ఆయన. సో ఈ విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా చెప్పారు. స్వామి యొక్క ఏ అవతారం అయినా సరే ఈ యొక్క 3 ముఖ్య ఉద్దేశాలు ఉంటాయన్నమాట. ఈ 3 పనులు కూడా చేస్తారనమాట. సో ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు కపిల మహర్షి అన్నమాట. సో కర్దం మునికి చెప్తున్నారు, నేను ఎందుకు అవతరించాను, నా అవతారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి, నేను ఏమి చెయ్యబోతున్నాను అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకంలో చెప్పారనమాట. సో ఎవరైతే కనుక ఆ యొక్క కోరికలు అనేటువంటి బంధాల నుంచి విడుదలను ఎవరైతే కనుక కోరుతున్నారో, సో వాళ్ళకి ఆత్మానుభవానికి చాలా ముఖ్యమైనటువంటి విషయము ఏం చెప్పబోతున్నారు ఆయన? సాంఖ్యతత్వము, సాంఖ్య ఫిలాసఫీ. మనం ముందే చెప్పుకున్నాం, ఆయన సాంఖ్యతత్వం గురించి చెప్తారు. సో రెండవ వేరే రకమైనటువంటి కపిలుడు వస్తారు, అథీస్టిక్ కపిల. సో ఆయన ఏం చేస్తారు? భౌతిక పరమైనటువంటి విషయాల గురించి మాత్రమే మాట్లాడతారు, 24 ఎలిమెంట్స్ గురించి. కానీ ఈయన ఏం చెప్తారు? భౌతిక పరమైనటువంటి విషయాలు, ఆ తర్వాత జీవుడు, ఆ తర్వాత భగవంతుడు, దాని గురించి కూడా యొక్క కపిల మహర్షి, నిజమైనటువంటి కపిల, దేవహూతి కపిల అంటారండి. సో ఆయన ఈ యొక్క విషయాల గురించి ఆయన మాట్లాడతారనమాట. సో బద్ధ జీవులమైనటువంటి మనమందరం కూడా ఏమనుకుంటున్నాం? మనము ఈ యొక్క భౌతిక దేహాన్ని మనం ఆశ్రయించున్నాం అన్నమాట. సో కానీ ఈ యొక్క విషయాన్ని మనము మాయా ప్రభావం వలన మనము తెలుసుకోలేకపోతున్నాం. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే కనుక ఈ యొక్క మన యొక్క దేహమే మన యొక్క అన్ని దుఃఖాలకి కూడా కారణం అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క దేహ సౌఖ్యాల నుంచి మనం బయటపడాలి. ఈ యొక్క దుఃఖాలు ఏవైతే కనుక మనకు కలుగుతున్నాయో వాటి నుంచి కనుక మనం బయటపడాలి అంటే కనుక ముందుగా ఏం కావాలి మనకి? అసలు ఈ దేహమే మన కష్టాలకి కారణం అనేటువంటి విషయం తెలియాలి, ఆ జ్ఞానం కావాలి మనకి. సో అటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి మనము. అటువంటి జ్ఞానం ఎలా వస్తుంది మనకి? ఈ యొక్క సాంఖ్య తత్వం ఏదైతే ఉందో దాని ద్వారా మనకి ఈ యొక్క జ్ఞానం మనకి వస్తుంది అనమాట. ఈ యొక్క సాంఖ్యతత్వాన్ని తెలుసుకుంటే కనుక ఇదే నిజమైనటువంటి సత్యము. సమస్తమైనటువంటి దుఃఖ కారణమైనటువంటి యొక్క భౌతిక దేహం నుండి ఏ విధముగా నేను ముక్తిని సాధించాలి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తున్నాం అండి? మనము ఏదైనా సరే మనకి కోరిక తీరాలి అని అనుకున్నా ప్రతిదీ కూడా మనం ఏమనుకుంటున్నాం? ఒరిజినల్ కావాలి, చాలా ఎక్కువ క్వాలిటీ ఉండాలి. సో క్వాలిటీ అంటే ఏమిటి? ఎక్కువ రోజులు మన్నాలి, అది పాడైపోకూడదు, ఎన్ని రోజులైనా సరే పాడైపోకూడదు. అందుకే కదా మనం ఒరిజినల్ అని చెప్పేసి చాలా చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఒరిజినల్ ఐటమ్స్ కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో కానీ ఏంటంటే కనుక మనకు తెలియట్లేదు, మనకు ఉన్నటువంటి యొక్క శరీరమే టెంపరీ. సో దీనికే శాశ్వతత్వం లేదు. మరి నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి దేహాన్ని మనం పొందడం కుదురుతుందా? సో పొందాలి అంటే కనుక మనం ఏం చేయాలి? సో అటువంటి దేహం ఉందా లేదా? ప్రస్తుతం మనం ఉన్నటువంటి దేహం దేనితో తయారైంది? సో మనకు కూడా ఏంటి? ఆధ్యాత్మిక దేహం రావాలంటే కనుక ఏం చెయ్యాలి మనము? సో ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి యొక్క సాంఖ్య
తత్వంలో ఆయన చెప్తారనమాట. సో వచ్చేటువంటి శ్లోకాల్లో ఆ యొక్క పర్పస్ గురించి ఏ విధముగా ఆయన సాంఖ్య తత్వాన్ని మళ్ళీ ఆయన పునఃస్థాపితం చెయ్యాలి అని అనుకుంటున్నారు, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి కపిల మహర్షి చెప్తారనమాట. అవన్నీ కూడా మనము రేపటి నుంచి తెలుసుకుందాం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. కర్దమముని బ్రహ్మచారి మరి గృహస్థుడు మళ్ళీ ఏం చెప్పారు కదా ప్రభుజీ, మళ్ళీ ఒకసారి చెప్పండి. కర్దమ్ముని ఏంటంటే కనుక ఆయన వివాహం అవ్వక ముందు ఆయన బ్రహ్మచారి కింద ఉన్నారు. ఆయన బ్రహ్మచారి కింద ఉండి ఆయన చేయాల్సినటువంటి బాధ్యతలు ఏ విధంగా బ్రహ్మచారి కింద ఉండి చక్కగా ఆయన భగవంతుడి మీద ఆయన ఆ యొక్క యోగాభ్యాసము, ధ్యానం, మెడిటేషన్ అంతా కూడా చేశారు. చేసిన తర్వాత ఏమైంది, ఆ మెడిటేషన్ సక్సెస్ అయ్యి డైరెక్ట్ గా భగవంతుడు ఆయనకి దర్శనం ఇచ్చారు ఆయన. సో ఆయన బ్రహ్మచారి కింద ఆయన యొక్క బాధ్యతని చాలా పర్ఫెక్ట్ గా చేశారు ఆయన. ఆ తర్వాత ఏం చేశారు, బ్రహ్మదేవుడు చెప్పారని చెప్పేసి ఆయన ఏం చేశారు, ఆయన గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అయ్యారు. గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అయ్యి అక్కడ కూడా ఆయన యొక్క గృహస్థ కింద ఆయన యొక్క బాధ్యతలన్నీ కూడా చక్కగా నిర్వర్తించారు. 9 మంది కుమార్తెలు, 1 కుమారుణ్ణి కూడా ఆయన పొందడం జరిగింది. సో ఆ తర్వాత ఏమైంది, ఆయనకు కోరికలన్నీ కూడా తీరిపోయినాయి. ఆయన దేవహూతిని వివాహం చేసుకునే ముందే చెప్తారు ఆయన, నేను నీకు ఒక కుమారుణ్ణి ఇచ్చేదాకా నేను నీతో ఉంటాను, ఆ తర్వాత కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత నేను సన్యాసాశ్రమం తీసుకుంటాను, నిన్ను వదిలిపెట్టేస్తానని చెప్పి ఆయన కూడా చెప్తారనమాట. సో అదే విధంగా భగవంతుడు కపిల మహర్షి ఎప్పుడైతే కనుక ఆయన అవతరించారో, ఆయన కపిల మహర్షి యొక్క పర్మిషన్ తీసుకుని ఆయన ఇప్పుడు వానప్రస్థము అదేవిధంగా సన్యాసాశ్రమానికి వెళ్ళడానికి ఆయనకు పర్మిషన్ తీసుకుంటున్నారు. సో కాబట్టి అన్ని రకాలైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆశ్రమంలో చేయాల్సిన పనులన్నీ కూడా ఆయన పర్ఫెక్ట్ గా చేస్తున్నారు అన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. 34వ శ్లోకంలో ఆత్మానందులు అంటే భజనానందులు అని కూడా చెప్పారు. రెండు పదాలు, 2 ఈక్వల్ పదాలు అండి. ఆత్మానంది, భజనానంది. గోష్ఠి ఆనంది కూడా వేరే ఇంకో పదం ఉందా? ఒకటే మాతాజీ దానికి. రెండు ఒకటే. సో ఒక్క నిమిషం మాతాజీ, ఇక్కడ కొంచెం చిన్న కన్ఫ్యూజన్. భజనానంది, గోష్ఠి ఆనంది 2 ఒకటి మాతాజీ, సారీ. సో భజనానంది, గోష్ఠి ఆనంది 2 ఒకటి. ఆత్మానంది అంటే కనుక వాళ్ళు ఎవరితోనూ మాట్లాడరు. సారీ మాతాజీ. హలో, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. వినపడుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మరి రెండవ కపిలుడు అంటే ఎవరు ప్రభుజీ? ఆయన సో ఆయన తర్వాత ఈ కపిల మహర్షి వచ్చిన తర్వాత వేరే కపిల ఒక ఆయన వచ్చారనమాట. సో ఆయన ఏంటంటే కనుక నాస్తికవాదాన్ని ఆయన ప్రచారం చేశారనమాట ఆయన. సో మనకి చరిత్ర గురించి ఎవరైనా చెప్పినప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఆల్రెడీ వచ్చేసారు, వాళ్ళందరూ అపియర్ అయిపోయారు, ఇద్దరు కూడా వెళ్ళిపోయారు కూడా అనమాట. సో ఒక ఆయన ఏం చేశారు అంటే కనుక ఆస్తికవాదాన్ని, దేవహూతి కపిల ఏంటి భగవంతుడి గురించి అదే విధంగా భక్తి గురించి చెప్తే, ఈ యొక్క నాస్తికవాది ఎవరైతే ఉన్నారో కపిలుడు, ఆయన ఏం చేశారు, నాస్తికవాదాన్ని ఆయన చెప్పారనమాట. సో 2 కూడా మనకి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో అందుకని చెప్పేసి ప్రభుపాద్ గారు ఎప్పుడైతే కనుక కపిలుడి గురించి చెప్తున్నారో ఆయన వెంటనే వేరే కపిల, ఇంపోస్టర్ కపిల, ఆయన గురించి కూడా చెప్తారనమాట వెంటనే. కాబట్టి మనకి తేడా తెలియాలన్నమాట. సో ఇద్దరు ఉన్నారు, ఒక ఆయన ఏం చెప్పారు, భగవద్భక్తి చెప్పారు, ఇంకొక ఆయన ఏం చెప్పారు, భగవంతుడు అనేటువంటి వాడే లేడు అని చెప్పి బోధించారని చెప్పి తెలుసుకోవాలి. ఇద్దరు చెప్పింది కూడా సాంఖ్యతత్వమే అన్నమాట. సో కాబట్టి ఆయన కుమారుడే మాతాజీ ప్రభుజీ. ఆయన ఎవరు కుమారుడు? సో దాని గురించి మనకి చెప్పలేదండి, ఎవరు కుమారుడు అని చెప్పి చెప్పలేదు ఇక్కడ. సో ఆయన గురించి డిస్కషనే రాదు మనకి భాగవతంలో. కానీ ప్రభుపాద్ గారు ఆయన యొక్క భాష్యాల్లో చెప్తారనమాట, అటువంటి ఆయన ఒక ఆయన కూడా ఉన్నారు, ఆయన బోధనని స్వీకరించకూడదు అని చెప్పి చెప్తారనమాట మనకి. అలాగే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మరి భగవంతుడే ఉంచినా కూడా సన్యాసం తీసేసుకోవాలని చెప్తున్నారు. మరి నందయ్య సోదరులు గాని లేకపోతే దేవకి వసుదేవులు గాని తీసుకోలేదుగా ప్రభుజీ. సో కదా. సో ఎంతసేపు నాకు బిడ్డగా రావాలి కృష్ణ భగవంతుడు, ఆయన్ని పెంచి పెద్ద చేసి ఆయన లాలనలో ఆయన్ని చేసుకో ముద్దు ముచ్చట్లు చూసుకోవాలనుకున్నారు మాతాజీ.
సో అది భక్తులు కూడా వాళ్ళ యొక్క స్థాయి కూడా వేరేగా ఉంటుందండి యోగమాయ. ఇప్పుడు ఏంటంటే కనుక ఇక్కడ చూస్తే కనుక కర్దమ్మునికి ఆయనకి తెలుసు నా కుమారుడే భగవంతుడు అని చెప్పి తెలుసు. కానీ అక్కడ యశోదామాతకి గాని నందమహారాజుకి గాని లేకపోతే కనుక వసుదేవుడు దేవకి గాని వాళ్ళకి తెలియదు మా కుమారుడే భగవంతుడు అని. ఇంకా చెప్పాలి అంటే కనుక దేవకి వసుదేవులకి కొంచెం అయినా తెలుసు, నందమహారాజుకి యశోదకి అయితే కనుక వాళ్ళకి తెలియదు. అక్కడ బృందావనంలో ఉండేటువంటి వాళ్ళు ఎవ్వరికి కూడా తెలియదు ఈయన భగవంతుడు అని చెప్పేసి. కానీ ఏంటంటే కనుక వాళ్ళు చాలా ప్రేమతోటి చూసుకుంటారనమాట. మాకు ఇష్టమైనటువంటి వాడు, మా డార్లింగ్, చాలా ఇష్టమైనటువంటి వాడని వాళ్ళు ఆ విధంగా చూస్తారనమాట వాళ్ళు. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఈయనకి తెలిసిపోయింది ఎలాగా, ఎందుకంటే యోగమాయ వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా ఎలా ఉంటారు, వాళ్ళందరూ కూడా యోగమాయ ప్రభావంలో ఉంటారనమాట వాళ్ళందరూ కూడా. సో ఒక్కొక్కసారి యోగమాయ ఒక్కొక్క విధంగా వాళ్ళకి ఉంచుతుంది అనమాట. సో ఎప్పుడైతే కనుక మనం చూస్తాం ఈ యొక్క ఎప్పుడైతే ఆయన కృష్ణుడు ఆయన నోట్లో మొత్తం విశ్వాలంతా కూడా ఆయనకి చూపిస్తారనమాట. ఎవరికి? యశోదామాతకి చూపిస్తారు. చూపించిన తర్వాత ఆవిడ చూస్తుంది అనమాట. చూసిన తర్వాత ఒక్కసారి ఆవిడ ఎన్ని చూస్తే కనుక అసలు నేను ఏం చూస్తున్నాను, అసలు చూసి నీ బిడ్డ ఎవరు, సాధారణ వ్యక్తియా ఏంటి, భగవంతుడా ఏంటి అని చెప్పి ఆవిడికి ఒక ఆలోచన వస్తుంది అనమాట. సో వెంటనే మళ్ళీ కృష్ణుడు సిగ్నల్ ఇస్తారు యోగమాయకి, ఇలాగే అయితే కనుక మా అమ్మగారు మళ్ళీ నన్ను రేపు నుంచి పూజ చేయడం మొదలు పెట్టదు, దేవుడి నాకు భోజనం పెట్టదు, నన్ను కొట్టడం మొదలు పెట్టదు, నన్ను తిట్టదు, నాకు ప్రేమగా చూసుకోదని చెప్పి వెంటనే యోగమాయ వైపు చూస్తారనమాట. వెంటనే ఆవిడ ఏం చేస్తుంది, మళ్ళీ ఆవిడ ఏం చేస్తుంది, యశోదామాత మీద ఆవరించేస్తుంది. ఆవరించైపోతే ఇవన్నీ ఏం కాదు, ఇది మా చిన్న కృష్ణుడు అంతే, ఏదో నేను ఏం చూసానని అసలు ఆ చూసిన విషయమే ఆవిడ మర్చిపోతుంది అనమాట. సో మర్చిపోయి మళ్ళీ నా కుమారుడు చిన్నపిల్లవాడు, అయ్యో ఏదో జరిగిపోయిందిలే, పద ఇంటికి వెళ్ళిపోదాం పద అని చెప్పి తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో యోగమాయ ఆ విధంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క రసాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క స్థాయిలో ఉంటాడు అనమాట. సో దాన్ని బట్టి స్వామి ఎవరితోటి ఎలాగ రెసిప్రికేట్ అవ్వాలని ఆ విధంగా ఏదామాం ప్రపద్యంతే. సో ఏ విధంగా అయితే కనుక మనం భగవంతుడితోటి శరణాగతి పొందుతాము, సో ఏ విధంగా అయితే కనుక మనం ఆయన్ని లీలగా చూసుకోవాలనుకుంటున్నాం. కొంతమంది భక్తులు ఉంటారు చిన్న బిడ్డ కింద చూసుకోవాలని అనుకుంటారు, లడ్డు గోపాల్ కింద చూసుకోవాలని అనుకుంటారు. సో కొంతమంది ఏమని అనుకుంటారు, పెద్దవాడి కింద భగవంతుడి కింద ఐశ్వర్య భావంలో చూసుకోవాలి అని చెప్పి కొంతమంది అనుకుంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఇష్టం ఉంటుంది. ఒక్కొక్కరికి రాముల వారు అంటే ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి నరసింహస్వామి అంటే ఇష్టం ఉంటుంది, సో ఒక్కొక్కరికి కృష్ణుడు అంటే కనుక ఇష్టం ఉంటుంది. సో అలాగ రకరకాలైనటువంటి రూపాల్లో వాళ్ళకి ఎలా కావాలనుకుంటే కనుక అందరూ కూడా ఆ విధంగా తలుచుకుంటారు అనమాట భగవంతుడిని. సో అలాగని చెప్పేసి అన్ని రూపాలు కూడా భగవంతుడు కాదు, ఏదైతే కనుక ఆయనకు అంశావతారాలు కళావతారాలు ఏవైతే కనుక స్వాంశలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం భగవంతుడి కింద పూజించాలి. సో అన్ని రూపాల్లో ఏ రూపంలో అయినా పూజించవచ్చు కదా అని చెప్పేసి దేని పడితే దాన్ని పూజించకూడదు అనమాట. మళ్ళీ హరే కృష్ణ మాతాజీ. కలో నాస్తేవ అని మటుకు ఆయన చెప్పి ఒక్కడించి చెప్పింది మటుకు బాగా చాలా బాగుంది ప్రభుజీ. అవును మాతాజీ. చైతన్య మహాప్రభు 3 సార్లు చెప్పడం, శరణాగతికి మనకు లేదు, మనకు వేరే గత్యంతరం లేదు. అవునండి, అవునండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. సో జయపతాక్ స్వామి గురు మహారాజ్ యొక్క ఆరోగ్యం కోసం అందరం కూడా ఒకసారి 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర్ ప్రేమానందే.
ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ.